ప్రైజ్ ది లార్డ్. మార్నింగ్ మన్నాని ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీరందరూ బాగుంటారని తలస్తున్నాను. ఏమైనా మీరు శోధన, ఇరుకు, ఇబ్బందులు ఎదుర్కొంటే నన్ను మీ సహోదరుడిగా భావించి మీ సమస్యలు ఏదైతే ఉందో చెప్పండి. మీ కొరకు ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, అద్భుతాన్ని మీ జీవితంలో పొందగలుగుతారు, దీవించబడగలుగుతారు. దేవుడు ప్రత్యక్షత మీకు కావాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ఆ ఆత్మ ప్రత్యక్షత కావాలంటే దేవుని బిడ్డలారా మీ హృదయము సిద్ధపాటులో ఉండాలి. మీరు ఒక్కసారి ఊహించుడండి, వాక్య ప్రత్యక్షత కానీ, ఆత్మ ప్రత్యక్షత కానీ, యేసు ఆయన మహిమను గణపరచడం కానీ మీ జీవితంలో జరిగితే అంతకంటే ధన్యత మీకు ఏం కావాలి చెప్పండి. బైబిల్ రాయబడి ఉంది, దానియేలుకు దేవుడు దర్శన రూపంలో మరుగైన విషయాలు తెలియపరచాడంట. అలాగంటూ ఆయన దేవుని స్తుతించినట్టుగా మన దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం 22, 28, 30, 47లో మనకు కనపడుతుంది. మరి ఈ దానియేలులో అంత ప్రత్యేకత ఏం కనపడింది? దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడా లేదా? పరుచుకున్నాడు. ఆయన ప్రభు రాకడ గురించి, రెండో రాకడ గురించిన దర్శనం చూశాడు. వెవ్వేల పరిపాలన గురించిన దర్శనం చూశాడు. మరి దానియేలుకు అంత లోతైన ఆత్మ ప్రత్యక్షత ఎలాగ లభ్యమైంది అంటే దానియేలు తన్ను తానే ప్రతిష్ఠ చేసుకున్నాడు. తప్పు చేయకూడదు, పాపం చేయకూడదు. ఈవెన్ మద్యం సేవించి, రాజులు పూజించే భోజనం చేసి తన్ను తానే అపవిత్రపరచకూడదని నిశ్చయించాడంట దానియేలు. దానియేలు క్రింద 1వ అధ్యాయం 8వ వచనంలో రాయబడి ఉంది. అంతేకాదు దానియేలు గొప్ప ప్రార్థన పరుడు. దానియేలు క్రింద 6వ అధ్యాయం 10వ వచనంలో రాయబడి ఉంది, రోజుకు 3 మార్లు ప్రార్థన చేసేవాడంట. దానియేలు క్రింద 9వ అధ్యాయానికి వస్తే ఉపవాసం ఉండి 21 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఇటువంటి మంచి భక్తితో కట్టుకున్నాడు. కాబట్టి దేవుడు దానియేలుకు ఈ ఆత్మ ప్రత్యక్షత ఇచ్చినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అంతేకాదు ఆమోస్ గ్రంథం 3:7 అంటున్నాడు, తన సేవకులకు రహస్యాన్ని, మర్మాన్ని బయలుపరచకుండా మానడు అంటున్నాడు. మీరు దేవుని సేవ చేసేవారుగా ఉండాలి, దేవుని పని చేసేవారుగా ఉండాలి. నాలాగా మీరు ఫుల్ టైం చేయకపోయినా మీకు సమయం దొరికినప్పుడు సువార్త ప్రకటించాలి. అలా సువార్త ప్రకటిస్తే దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మూడవదిగా మనం చూస్తే మత్తయి సువార్త 11:25-26, లూకా సువార్త 10:21లో ప్రభు అంటున్నాడు, బాలులకు నా మర్మాన్ని బయలుపరుస్తానంటున్నాడు. మీ మనసు ఎప్పుడైతే చంటిపిల్ల మనసు వల్ల మారుతుందో అప్పుడు దేవుడు మీకు మర్మాన్ని బయలుపరుస్తాడు. మీ మనస్సు తగ్గింపుతో నిండిపోవాలి, చంటిపిల్లల మనసు కావాలి. ఈ మాటలన్నీ దేవుడు ఆశీర్వదించి మీకు ప్రత్యక్షమవనగాక. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇప్పుడే నువ్వు ప్రత్యక్షమవుటకు మార్గాన్ని సరళం చేయమని అడుగుతున్నాను తండ్రి. ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కొద్ది దినాల్లోనే అద్భుతం చూడబోతున్నారు. మీకు దేవుడిచ్చిన వాగ్దానం జెఫెనియా 3:20. హ్యావ్ ఏ బ్లెస్సడ్ డే.